ఈ ఇయర్ థాంక్స్ గివింగ్ లో నేను ఏమేమి సైజ్ లో అయితే ఉంటాయో ఈ మిర్రర్స్ కూడా అదే సైజ్ లో ఉంటాయి. యుఎస్ లో గ్లాస్ డోర్స్ పెట్టించాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఏదే కొన్నానా అనేది ఒక ఇలా ఉంటుంది అనమాట. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ ఒక విషయం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే రీసెంట్ గా నేను జాబ్ లో జాయిన్ అయ్యాను. వీక్ డేస్ లో జాబ్ తో బిజీగా ఉంటున్నాను, వీకెండ్స్ లో ఏమో నా కిడ్స్ పార్టీ రెంటల్ బిజినెస్ తో చాలా బిజీగా ఉంటున్నాను. అందుకు ఈ మధ్య లాస్ట్ 3 వీక్స్ గా నేను లాంగ్ వీడియోస్ పెట్టడం నాకు కుదరలేదు. సో సారీ ఫర్ దట్. సో ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది అమెరికాలో కోటవారి అమ్మాయి. ఈ రోజు దీపం ఇక్కడ పెట్టాను ఏంటా అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు నేను దేవుడి గది అక్కడ కొత్త షెల్ఫ్స్ అనేవి చేయిస్తున్నామని. అందుకు ప్రస్తుతానికి ఇంట్లో దీపం ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ నేను దీపం పెట్టుకుంటున్నాను రెగ్యులర్ గా. సో అందుకు ఈ రోజు ఇక్కడ దీపం పెట్టాను అనమాట. ఈ రోజనే కాదు, కొన్ని రోజులుగా ఇక్కడే పెడుతున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే, మీ అందరికీ తెలుసు యుఎస్ లో నవంబర్ మంత్ లో థాంక్స్ గివింగ్ అనే ఒక కైండ్ ఆఫ్ ఫెస్టివల్ లాంటిది జరుగుతుంది. ఇక్కడ మనం సంక్రాంతి ఎలా అయితే జరుపుకుంటామో మన ఆంధ్రాలో ఇక్కడ థాంక్స్ గివింగ్ అని ఒక పండుగని జరుపుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ థాంక్స్ గివింగ్ రోజు వచ్చి కలుస్తారనమాట. థాంక్స్ గివింగ్ తర్వాత క్రిస్మస్. సో థాంక్స్ గివింగ్ కి ఇక్కడ చాలా మంచి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్క షాప్స్ లో మీరు ఏం కొనాలి అనుకున్నా ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇయర్ థాంక్స్ గివింగ్ లో నేను ఏమేమి షాపింగ్ చేశానా అనేది నేను ఈ రోజు మీకు చూపిస్తాను. ఆల్రెడీ థాంక్స్ గివింగ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, కానీ నేను ఇంతవరకు నేను కొన్న వస్తువులు ఓపెన్ చేయలేదన్నమాట. సో మీతో కలిపి ఓపెన్ చేద్దామని ఇన్ని రోజులు ఉంచాను. సో ఈ రోజు నేను ఏమేమి కొన్నానా అనేది మీకు చూపించేస్తాను. ముందుగా ఆ వస్తువులు చూపించే ముందు ఈ ఫ్రేమ్ ని నేను మీకు చూపిస్తాను. కొంచెం దగ్గరకు వచ్చి చూడండి. ఇది రాధాకృష్ణుల పిక్చర్. ఇంట్లో రాధాకృష్ణుల పిక్చర్ ఉంటే చాలా మంచిదంట. మెయిన్ బెడ్రూమ్ లో ఉంటే చాలా మంచిది అంటారు. సో నా దగ్గర ఒక్కటి కూడా లేదు. మొన్న ఇండియా స్టోర్ కి వెళ్ళినప్పుడు ఈ ఫోటో నాకు అనిపించింది. చాలా బాగుందండి. కొంచెం గోల్డిష్ కలర్ లో రాధాకృష్ణులు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. సో అందుకు ఆ ఫోటోని నేను తీసుకొని ఇలా ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. గ్రే కలర్ లో. గ్రే కలర్ ఎందుకు తీసుకున్నా అంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది కదా, అందుకు గ్రే కలర్ ఫ్రేమింగ్ అనేది తీసుకున్నాము. సో ఇది కూడా ఈ మధ్యనే తీసుకున్నాను బెడ్రూమ్ లో పెడదామని. ఇంట్లో రాధాకృష్ణుల ఫోటో ఒక్కటైనా ఉండాలి అంటారు. సో అందుకు ఇది నేను తీసుకున్నాను అనమాట. ఈరోజు కొంచెంగా కిచెన్ క్యాబినెట్స్ నేను చూపిస్తాను. ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, ఇంతవరకే ఉండేది మన కిచెన్ క్యాబినెట్. సో ఇదంతా మేము ఎక్స్టెండ్ చేసాం అనమాట. సో ఇంకా వర్క్ జరుగుతుంది. బేసిక్ గా కిచెన్ లో బ్యాక్ స్ప్లాష్ అనేది వైట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఇది వైట్ టైల్స్ అనమాట. ఇది సో ఇది బ్యాక్ స్ప్లాష్, ఇది వైట్ టైల్స్ అనమాట. కానీ ఇక్కడ నేను బేసిక్ గా వైట్ టైల్స్ వేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం లుక్ మారుద్దాం అని చెప్పి చిన్న చిన్న మిర్రర్స్ అనమాట. ఆ టైల్స్ ఏ సైజ్ లో అయితే ఉంటాయో ఈ మిర్రర్స్ కూడా అదే సైజ్ లో ఉంటాయి. సో అందుకు ఇక్కడ మిర్రర్స్ వేస్తున్నాను అనమాట. సో సగమే ఆర్డర్ వచ్చింది, ఇంకా మిగిలిన సగం ఆర్డర్ రాలేదు. సో ఈ క్యాబినెట్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా హ్యాండిల్స్ పెట్టాలన్నమాట. సో ఇది మన దేవుడి షెల్ఫ్ అనమాట. ఇక్కడ ముందు మీకు గుర్తు, మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఇక్కడ ఒక దేవుడి మందిరం ఉండేది. సో అదే ప్లేస్ లో, ఎందుకంటే ఇది మాకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో అందుకు ఇలానే మనం దేవుడి పూజ చేసేవే అనేది ఇట్లా ఉండాలి. అందుకు ఇక్కడ దేవుళ్ళు వస్తారనమాట. ప్రస్తుతానికి మా ఇంటి కులదైవం అయిన సింహాద్రి అప్పన్న పిక్చర్ మాత్రం పెట్టాను ఇక్కడ, దేవుడు ఉండాలి అని. ఇంకా మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లైట్స్ అలా పెట్టి ఈ 2 షెల్ఫ్స్ తీసేస్తాను. ఇక్కడ మొత్తం దేవుడి పటాలు వస్తాయి. ఈ 2 షెల్ఫ్స్ తీసేసి కొంచెం లైట్స్ అవి పెట్టి దేవుళ్ళని పెట్టిన తర్వాత మందిరంలో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ మిర్రర్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైనా మిర్రర్ ఉందనుకోండి మనకి కొంచెం రూమ్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే. అందుకు ఇక్కడ మనం అద్దం పెట్టడం వల్ల ఇది కొంచెం రూమ్ అనేది కొంచెం ఎక్స్టెండబుల్ గా కనబడుతుంది కదా, అందుకు. సో ఈ కౌంటర్ టాప్ కూడా అక్కడ మ్యాచింగ్ కౌంటర్ టాప్ సేమ్ ఇక్కడ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇది కూడా పెట్టారు. ఇంకా వర్క్ చాలా జరగాల్సి ఉంది. చూసారా వైర్లు అవన్నీ ఏవో పాముల్లాగా ఉన్నాయి.
సో ప్రస్తుతానికి అయితే ఇదే వర్క్. సో ఇంకా లేట్ చేయకుండా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్కి సంబంధించి ఇక్కడ పెట్టాను. ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్లో కొన్నదే నేను. సో ఏదే కొన్నానా అనేది ఒక్కొక్కటిగా చూపించేస్తాను ఇప్పుడు. ఇదే కాకుండా మీరు ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్ చూసుంటే బేస్మెంట్లో థియేటర్ రూమ్లో ఫర్నిచర్ తీసుకున్నాం కదా, అది కూడా థ్యాంక్స్ గివింగ్ లోనే తీసుకున్నాను. అమెజాన్ లో తీసుకున్నాం అవి బేసిక్ గా. సో ఆ లింక్స్ కూడా నేను ఆ షార్ట్ వీడియోస్ లో నేను ప్రొవైడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. కానీ కంపేర్ టు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చాలా తక్కువగా ఉన్నాయి ఆఫర్స్ అనేవి. సో మేము బేస్మెంట్ వర్క్ చేస్తున్నాము, ఇక్కడ క్యాబినెట్స్ వర్క్ చేస్తున్నాము, సో ఫర్నిచర్ అవన్నీ కొన్నాం కాబట్టి ఈ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కి ఎక్కువగా పర్చేస్ ఏమీ చేయలేదు. పెద్ద పెద్ద వస్తువులు చేసాము, చిన్న చిన్న వస్తువుల్లో ఇవి మాత్రమే చేశాను అనమాట. సో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అది ఇదేంటంటే చిన్న పాప్కార్న్ మిషన్. మన థియేటర్ రూమ్ రెడీ అయింది కాబట్టి పిల్లలిద్దరికి కొంచెం సరదాగా ఉండడానికి ఒక పాప్కార్న్ సెక్షన్ లాగా చిన్న సెక్షన్ పెడదాం అనుకుంటున్నాను. దానికి ఒక చిన్న మిషన్, ఇది ఎంత ఉంటుందో కూడా నాకు తెలీదు. సో మీతో పాటు నేను ఓపెన్ చేసి చూస్తాను. ముందుగా ఎప్పుడైనా మూవీ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాప్కార్న్. సో అందుకే ఈ పాప్కార్న్ మిషన్ తీసుకున్నాను అనమాట. కాకపోతే ఇది రెడ్ కలర్లో దొరికింది. కొంచెం బ్లాక్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ దొరుకుంటే నా బేస్మెంట్ థియేటర్ రూమ్కి మ్యాచింగ్గా ఉండేది. కానీ మనం అనుకున్నవన్నీ దొరకవు కదా. సో రెడ్ దొరికింది, ఓకే ట్రై చేద్దాం అని చెప్పి రెడ్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, క్యూట్గా. ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. రుచికి చాలా బాగుంది కదా. ఇప్పుడు మాన్యువల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఎలా వాడాలి ఏంటి అనేది. చూసారా మెజర్మెంట్ కప్, ఇది మెజర్మెంట్ కప్ చిన్నగా రాసింది ఇక్కడ. సో ఇది సో ఇందులో మనం కార్న్ వేస్తే ఇలా పాప్కార్న్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. బాగుంది కదా. నెక్స్ట్ ఇది. సో ఇది కూడా ఇది టోస్టర్ అన్నమాట, 2 slices టోస్టర్. కాకపోతే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు, బేగల్ టోస్ట్ చేసుకోవచ్చు, వాఫిల్, పేస్ట్రీ, ఇంగ్లీష్ మఫిన్ అనేది ఉంది, అది కూడా టోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉంది అనేది. మా కిచెన్లో ప్రతి ఒక్క అప్లయన్సెస్ కూడా లైక్ ఫ్రిడ్జ్ కానీ, ఓవెన్ కానీ, కుక్ టాప్ కానీ, ఎగ్జాస్టర్ కానీ ప్రతి ఒక్కటి కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే ఉంటుందన్నమాట. ఇదొక్కటి మాత్రం నా దగ్గర బ్లాక్లో ఉండేది, చిన్న టోస్టర్ అనమాట. అది నేను వచ్చిన కొత్తలో కొన్నాను, అందుకు ఇప్పుడు ఇది కూడా మ్యాచింగ్గా తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ మెటల్ అనమాట. సో చూసారా, సింగిల్, బ్రెడ్, బేగల్, వాఫిల్, పేస్ట్రీ, ఇంగ్లీష్ మఫిన్, సో క్యాన్, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ప్రెస్ చేసేయాలి. తర్వాత మనం హీట్ అనేది దీని ద్వారా హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత హీట్ అవ్వాలి అనేది. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి లైట్స్ కూడా ఇచ్చారు, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది. మనం ప్లగ్ ఇన్ చేస్తే ఈ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. వీటన్నిటికీ డెమో కూడా నేను ఇస్తాను ఒకరోజు. ఇది కూడా సేమ్ బ్రాండ్, మనం పాప్కార్న్ మెషిన్ ఏ బ్రాండో ఇది కూడా అదే బ్రాండ్. వార్నింగ్ ఏదో ఇచ్చారు ఇక్కడ. ఇది నా న్యూ టోస్టర్. సో మన నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఇది ఒక చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట. ఇంట్లో ఉన్న గాలిని ప్యూరిఫై చేసేది. బేసిక్గా ఇది కొనడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను ఇండోర్ ప్లాంట్స్ని పెంచుతాను కాబట్టి. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా వర్క్ అవుతాయి. సో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కెనడాలో ఎప్పుడు పడితే అప్పుడు ఈ కార్చిచ్లు అనేవి వచ్చేస్తున్నాయి. ఫైరింగ్, అడవులు తగిలిపడిపోతున్నాయి కదా. దానివల్ల మాకు సర్టెన్ ఒక 10 days 20 days అట్లా కంటిన్యూస్గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దానికోసం జస్ట్ ఎమర్జెన్సీ కేసులో యూజ్ అవుతుంది అని చెప్పి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ తీసుకున్నారనమాట. ఇది మా వారు అమెజాన్లో తీసుకున్నట్టున్నారు.
నాకు తెలీదు, ఇంటికి వచ్చాక నేను చూసాను అనమాట. ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ టైంలో కొన్నివే. సో ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏంటో ఇవన్నీ చూస్తుంటే మనం మెషిన్స్కి ఎంత బాగా అలవాటు పడిపోతున్నామా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దీని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. పవర్ ఆప్షన్, ఎంత టైం మనకి ఇది రన్ అవ్వాలంటే టైం సెట్ చేసుకోవచ్చు. లైట్ డిస్ప్లే కూడా ఉంది. ఇదంతా డిస్ప్లే అవుతుంది అనమాట. సో లాక్ చేసుకోవచ్చు అనమాట మనం. సో అది కూడా ఉంది. స్పీడ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎంత స్పీడ్లో ఎయిర్ అనేది ప్యూరిఫై చేయాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. స్లీప్ మోడ్ కూడా ఉంది. హై అంటే హైలో కావాలా, లోలో కావాలా ఆ ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట. ఇది ఆటో ఆప్షన్. ఆటో ఆప్షన్ పెట్టేస్తే అది ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు, ఐ మీన్ అంటే మనం ఉన్న ఇది ఏ ప్లేస్లో పెడతామో అక్కడ ప్యూరిఫైడ్గా ఉందనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. లేదు కొంచెం ఎయిర్లో పొల్యూషన్ ఉంది అని దీనికి అనిపిస్తే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. పెట్టి చూపిస్తా. ప్లగ్ చేశాను కదా, చూసారా డిస్ప్లే. సో ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. ఇందులో గ్రీన్, రెడ్, బ్లూ 3 కలర్స్ ఉంటాయి అన్నమాట. సో రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే మనకి గాల్లో ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్లు, బ్లూ ఉందంటే లిటిల్, గ్రీన్ ఉందంటే ఎయిర్ ప్యూరిఫై అయిపోయింది అని అర్థం అనమాట. సో మనం ఆటో పెట్టేస్తే ఇప్పుడు ఇది ఆటో దీనిలోనే ఉంది. ఇది సెన్స్ చేసుకున్నాం అనమాట. సెన్సార్ కూడా ఉంటుంది. సో అది సెన్స్ చేసుకొని ఇది ఆన్ అవ్వాలా. చూడండి గ్రీన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్న రూమ్లో ఎయిర్ అనేది ప్యూరిఫైడ్గా ఉందన్నమాట. సో అందుకు గ్రీన్లో ఉందన్నమాట. రెడ్ అనేది ఎప్పుడు ఉండకూడదు. రెడ్ అనేది చాలా డేంజర్ కలర్ అని చెప్పి. సో ఇది మా కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది మన నెక్స్ట్ ఐటమ్. కొంచెం పెద్ద ఐటమ్ అనమాట. ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడు అన్ని గాలికి సంబంధించిన వస్తువులే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడు ఓపెన్ చేస్తా. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడైనా మనం ఎలక్ట్రికల్కి సంబంధించిన కుక్ వేర్స్ యూజ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా మాత్రం యూజ్ చేయకండి. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేయను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రమే ఇలాంటివి నేను యూజ్ చేస్తాను అనమాట. అందుకే ఇన్ని సంవత్సరాలు నేను ఎయిర్ ఫ్రైయర్ కొనలేదు. ఇది నింజా కంపెనీ అనమాట. నింజా కంపెనీ ఎయిర్ ఫ్రై. ఇది నేను కోల్స్లో తీసుకున్నాను. ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు కొన్నాను అంటే అందరూ ఎయిర్ ఫ్రైర్ తీసుకో చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారనమాట. ఓకేలే ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశాను. అదే కాకుండా ఎలాగో మనకు థ్యాంక్స్ గివింగ్లో మంచి డీల్స్ వస్తాయి కాబట్టి ఆ డీల్స్లో తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏముంటానో చూపించే ఉంటాను. బాగుంది. పైన ఏదో స్టీల్ లాగా వచ్చింది. చాలా బాగుంది. నింజా ఎయిర్ ఫ్రైయర్ మ్యాక్సిమం ఎక్సెల్ సైజ్ అంట. కుకింగ్ చార్ట్, ఏమేమి కుక్ చేస్తే ఎంత టెంపరేచర్ పెట్టాలి అవన్నీ కూడా మాన్యువల్లో ఇచ్చారు. ఫ్రైస్, క్రిస్ప్స్, రోస్ట్, బ్రాయిల్, బేక్ కూడా చేసుకోవచ్చు అంట. ఇందులో ఏవేమి వండినప్పుడు ఎంతెంత టెంపరేచర్ పెట్టుకోవాలి అది కూడా ఉంది. ఇది ఖచ్చితంగా మన కిచెన్ దగ్గర డ్రాలోనే పెట్టుకుంటే యూజ్ అవుతుంది. ఏదైనా వండినప్పుడు ఇందులో మనం క్యాలీఫ్లవర్ వండొచ్చు, ఫ్రైస్ చేయొచ్చు, ఫిష్ కుక్ చేయొచ్చు, చికెన్ నగ్గెట్స్, చికెన్ వింగ్స్, ఫ్రెష్ ఫ్రైస్, మినీ కార్న్ డాగ్స్ ఏవైనా చేయొచ్చు, ఏవైనా కుక్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది ఇందులోనే పెడతాను. నేను వాడినప్పుడు తెలుస్తుంది. లేదంటే మళ్ళీ ఎక్కడో పెట్టేసి మిస్ అయిపోతుంది. ఇది నా కొత్త ఎయిర్ ఫ్రైయర్. ఈరోజు మన బాక్స్ ఓపెనింగ్ వీడియోలో మన ఫైనల్ ఐటమ్ అనమాట. ఇది ఏంటో అనుకుంటున్నారా? చెప్తాను నేను కూడా. బేస్మెంట్లో వర్క్ జరుగుతుందన్న సంగతి మీకు తెలుసు కదా. బేస్మెంట్కి కిందకి వెళ్ళే స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ అనేవి అంత క్వాలిటీ స్టెప్స్ అనేవి వేయలేదన్నమాట. వుడ్ అనేది అంత మంచి క్వాలిటీది కాదంట. సో దానికి మేము పాలిష్ వేసినప్పుడు దానికి ఉన్న మార్క్స్ అవన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. అది నాకు నచ్చలేదన్నమాట. సో ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని థియేటర్ రూమ్ కట్టించుకొని బేసిక్గా ఎంట్రన్సే బాగోపోతే బాగోదు కదా. అందుకు
దానికి నార్మల్గా కార్పెట్ లాంటిది వేద్దాం కార్పెట్ అంటే కార్పెట్ కాదు, రన్నర్ లాంటిది వేద్దాం అనుకున్నాం. సో రన్నర్స్ చాలా చూసాం కానీ నాకు ఎక్కడా నచ్చలేదు. సో అలా చూస్తున్న టైంలో ఇవి కనిపించాయి అనమాట. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది ఏంటి అంటే చిన్న చిన్న మ్యాట్స్ లాగా వస్తాయి అనమాట, ఇండివిజువల్ మ్యాట్స్. సో అమెజాన్లోనే తీసుకున్నాను ఇది కూడా. సో కానీ ఇది కొన్న తర్వాత కొంచెం డార్క్ కలర్ పాలిష్ అనేది చేశారు స్టెప్స్కి. సో ఇప్పుడు అది చాలా బాగుందనమాట. ఇది వేయవలసిన అవసరం అయితే లేదు, కానీ ఉంచాము రిటర్న్ ఇవ్వకుండా. సో ఇవి ఆ మ్యాట్స్ అనమాట. ఇలా వచ్చేస్తాయి స్టెప్స్. మన స్టెప్స్ ఉంటాయి కదా, మీకు డిజైన్ కనపడుతుందా? సో ఇది స్టెప్స్కి, ఇది జస్ట్ స్టిక్కర్ లాగా ఉంది. ఇలా ఉంది. ఇది తీసేసి అక్కడ స్టిక్ చేసేయడమే మనం. అది నేను చూపిస్తాను మీకు. సో ఇలా ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని స్టెప్స్కి ఇలా ఇండివిజువల్ షీట్స్ లాగా అనమాట. గ్రే కలర్లో తీసుకున్నాను, ఎందుకంటే బేస్మెంట్కి వెళ్ళే వేలో మనకి ఎంట్రన్స్ గ్రే కలరే ఉంటుంది. సో అందుకు గ్రే కలర్ తీసుకున్నాను అనమాట. ఇలా ఇండివిజువల్గా వచ్చాయి. ఇది కూడా నేను ఓపెన్ చేయకుండా ఉంచేసాను అలా. అంటే మనకి ఆఫర్స్ అంటే చాలా ఇష్టపడతాం మనం అందరం. ఎక్కువ ప్రైస్తో కొనాలన్నా ఆఫర్స్ ఉన్నాయంటే మనం చాలా నచ్చుతుంది. అందుకు నేను కూడా ఆగి ఇది కూడా థ్యాంక్స్ గివింగ్ టైంలోనే తీసుకున్నాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డిజైన్ చూసారా, కొంచెం ఇలా తీసుకున్నాను. ఇలా డిజైన్ లాగా వచ్చింది చూసారా. ఇదే థియేటర్ రూమ్కి, బేస్మెంట్లో థియేటర్ రూమ్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసేటట్లయితే మార్క్స్ లాగా కనపడుతున్నాయి చూసారా మెట్ల మీద. సో అవి కవర్ చేయడానికి ఇది నేను తీసుకున్నాను అనమాట. సో ఎంట్రన్స్ గ్రే కలర్ కాబట్టి ఈ మ్యాట్స్ కూడా నేను గ్రే కలర్వే తీసుకున్నాను. సో చూసారా ఈ మెట్లకి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ సెంటర్లో మనం ఇది ఇక్కడ స్టిక్ చేసేయచ్చు. నాకు ఈ మార్క్స్ నచ్చలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం డార్క్ కోటింగ్ వేశారు. అది వేసిన తర్వాత నాకు నీట్గానే అనిపించింది. సో ఇది మన బేస్మెంట్ థియేటర్ రూమ్ ఎంట్రన్స్ అనమాట. నేను ఇప్పుడే చూపించను. సో ఆల్రెడీ చిన్నగా నేను మీకు ఆల్రెడీ చూపించాను. క్లియర్గా నేను మీకు నెక్స్ట్ వీడియోలో థియేటర్ టూర్ అనేది చేస్తాను. సో ఇలా వస్తుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క స్టెప్కి ఇలా పెట్టేసి, కొంచెం బేస్మెంట్ కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. అందుకు ఇలాంటివి వేస్తే కొంచెం వామ్గా అనిపిస్తుంది మనం మెట్లు దిగేటప్పుడు కూడా. అందుకు ఇవి మరి రిటర్న్ ఇచ్చేయకుండా ఇలానే ఉంచేసాను. సో ప్రతి ఒక్కటి ఇలా ప్రతి స్టెప్కి వచ్చేస్తాయి అనమాట. సో ఎన్ని స్టెప్స్ ఉంటే అన్నిటికీ ఇలా తెప్పించాను అనమాట. సో ఇది ఈరోజు మన వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏదైనా మీకు థింగ్స్ గురించి డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఇండివిజువల్గా నేను డెమో కూడా ఇస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. అమెరికాలో కోటవారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.